60 ఏళ్లలో కాంగ్రెస్ సహా విపక్షాలు చేయలేని పనిని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తమ రిమోట్ ఢిల్లీలో లేదని జనం ఆకాంక్షల మేరకే తాము పనిచేస్తున్నామన్నారు. అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్న విపక్ష నేతలను సన్నాసులు దద్దమ్మలు అనడంలో తప్పే లేదన్నారు. 20-25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా అవుట్ సోర్సింగ్ తప్ప ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఎందుకు చేయలేదు? మరి దీనికి మిమ్మల్ని సన్యాసులు అనకపోతే ఏమనాలి? రెండోది, పదే పదే పిసిసి ప్రెసిడెంట్ ఏం చెప్తుండు, ఒక్క యూనిట్ కూడా ఎనర్జీ ఏదైతే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయలేదంటుండు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానీ పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ 24 గంటలు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవమా కాదా? రైతాంగానికి 9 గంటల కరెంటు ఇస్తున్నామా లేదా? మరి ఒక యూనిట్ ప్రొడక్షన్ చేయనప్పుడు మరి ఈ విధంగా కరెంటు మరి అందుబాటులోకి ప్రజలకు తెచ్చినటువంటి మాట వాస్తవం అయినప్పుడు మరి మిమ్మల్ని చౌట దద్దమ్మలు సన్యాసులు అనకపోతే ఇంకేమంటారు చెప్పాలి. మిషన్ భగీరథ చేస్తే ఎవరన్నా మీ కాళ్ళు చేతులు పట్టుకునిరా, కట్టేసినరా? రెండోది, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తా అంటే మిమ్మల్ని ఎవరన్నా ఆపినరా? 9 గంటలు రైతాంగానికి కరెంట్ ఇస్తా అని చెప్పి చాలా సంవత్సరాల నుంచి మీరు చెప్పిండ్రు, ఏ రోజు కూడా ఇంప్లిమెంటేషన్ చేసిన దాఖలాలు లేవు. సింగిల్ స్పెల్ ద్వారా ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 9 గంటలు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవమా కాదా? చేయలేని 60 సంవత్సరాల కార్యక్రమాలు మరి ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాలలో చేస్తే తప్పేముంది? మీకు ఎందుకు ఇప్పుడు భయం? మీకు పుట్టగతులు ఉండవు అని చెప్పి ఇప్పటి నుంచే డిసైడ్ చేసుకొని మీరు అవాకులు చెవాకులు మాట్లాడి ఏది పడితే అది మాట్లాడతారు. మేము ప్రజలకు ఏది కావాలో మాకు తెలుసు కాబట్టి ఆ పద్ధతుల్లోనే మేము ముందుకెళ్తాం. అంతేగాని మీ దద్దమ్మల్లాగా మీ యొక్క సన్నాసుల్లాగా పరిపాలన చేయమంటే మాకు చేత కాదు. మా దగ్గర రిమోట్ ఎక్కడ లేదు. ఏదో ఢిల్లీలో మీలా మీకు రిమోట్ ఉన్నట్టు మా రిమోట్ వల్ల ప్రజలే.